హలో అండి, నా పేరు శోభారాణి. చాలా రకాల హెయిర్ స్టైల్స్ మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదండి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి ఓపెన్ హెయిర్ మీద చక్కగా మనకి ఒక లేయర్స్ కింద అంటే లైక్ లాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి హెయిర్ లెంగ్త్ బట్టి వస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఎన్నైతే పాయలు తీసుకుంటామో అంత లెంగ్త్ వరకు దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. చెప్పొచ్చు అంటే ఇది ఎలా ఉంటుందంటే లైక్ మ్యాట్లా ఉంటుంది అన్నమాట. ఒక చాప మనకి ఎలా ఉంటుందో అల్లిక మనకి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. మరి సో చూస్తున్నారు కదండి, ఈ మోడల్ హెయిర్ చూస్తే చాలా లెంగ్తీగా ఉంది. సో మనకి సిల్కీగా కూడా అనిపిస్తుంది కదా. సో ఇలాంటి వాళ్ళకి మనకి చక్కగా ఉంటుంది. అంటే మనం ఎన్ని లేయర్స్ మాదిరిగా తీస్తూ ఉంటే ఈ మ్యాట్ అనేది అంత చక్కగా వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, మనకి ఏ హెయిర్ స్టైల్ కన్నా నీట్గా మనం చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుంటాం. సో అదేవిధంగా కోంబింగ్ చేస్తున్నాము చూడండి. ఓకే, కోంబింగ్ చేసిన తర్వాత మనకి ఏదో ఒక సైడ్ లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, ఏదో ఒక సైడ్ నుంచి మనం ఈ హెయిర్ స్టైల్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం అనుకుందాం. సో స్టార్ట్ చేయాలంటే ఈ మాత్రం హెయిర్ తీసుకున్నాం చూడండి, ఈ మాత్రం హెయిర్ తీసుకున్నాం. ఈ మాత్రం హెయిర్ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే, మనం తీసుకున్న హెయిర్ని 2 భాగాల కింద ఈ విధంగా డివైడ్ చేస్తాం. ఓకే, మనం ఏదైనా ఒక జడ అల్లాలి అంటే మనకి 3 పాయలు కావాలి. బట్ ఇక్కడ మనకి 2 పాయలు మాత్రమే ఉన్నాయి. సో 3వ పాయ ఏం చేస్తానంటే పక్క నుంచి తీసుకున్నాను. అంటే మనం తీసుకున్న దాన్ని 2 పార్ట్స్ చేసాము. 3వ పాయ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను, పక్క నుంచి. ఓకే, ఈ విధంగా తీసుకున్నా. ఈ 3వ పాయ ఇలా వేసాం. వేసినప్పుడు చూడండి, ఈ మనం పక్క నుంచి తీసుకున్న పాయని లాక్ వేసాం. లాక్ వేయాలంటే ఏం చేయొచ్చు, దీన్ని ఇలా ట్విస్ట్ చేశాను చూడండి, ట్విస్ట్ చేశాను దీన్ని ఇలా. ఓకే, ట్విస్ట్ చేసిన తర్వాత సెకండ్ మళ్ళీ ఇంకొక పాయ, ఇక్కడ మనకి 2 పాయలు మాత్రమే ఉన్నాయి చేతిలో. సో 3వ పాయ మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను, ట్విస్ట్ చేస్తాను. చూడండి, ఈ 3వ పాయ ఈ మధ్యలో పెట్టి మనకి ప్రీవియస్ పాయలు రెండింటిని పెట్టి లాక్ వేస్తూ ఇలా లాక్ వేస్తూ ట్విస్ట్ చేద్దాం ఇలా. చూస్తున్నారా ఇలా. ఓకే ఓకే, 3వ పాయ చూస్తున్నారా, ఇప్పుడు ఇలా టర్న్ చేస్తున్నాం. సో 4వ పాయ తీసాను. అలాగే ప్రతి పాయని ఈ 2 పాయలని ప్రీవియస్ పాయల మధ్యలో పెట్టి లాక్ వేసి, మనం ఈ లాక్ ఉండాలంటే ఏం చేస్తామో చిన్న ట్విస్ట్ ఇలా తిప్పుతున్నాను అంతే. అంటే దీన్ని ఇలా ట్విస్ట్ చేస్తున్నాను, తీసినప్పుడు ఇది ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఓకే, మళ్ళీ మనం తీసుకుంటాం కావాల్సిన హెయిర్. సో చూస్తున్నారు లాక్స్ అని ఎలా కనిపిస్తున్నాయో. సో ఇది లాక్ అవ్వాలంటే ఏం చెప్పాను, ట్విస్ట్ చేస్తాం. ఇదిగా ఈ ట్విస్ట్ చేయడం వల్ల మనకి ఇది లైక్ మ్యాట్ లాగా మనకి అల్లికలా వస్తుంది అన్నమాట. చూస్తున్నారుగా, ట్విస్ట్ చేయడం వల్ల మనకి టర్న్ పైకి వచ్చింది. ఇలా ఈ విధంగా మనకి చివరి వరకు అల్లేసుకుందాం. సో మనం వచ్చేసి ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి క్రాస్గా అల్లుకుంటూ ఎండింగ్కి వచ్చేసాం ఆల్మోస్ట్ మనం ఇక్కడికి ఇలా. ఓకే, ఇలా. సో ఎండింగ్కి వచ్చేసామంటే హెయిర్ స్టైల్ ఎండింగ్ కాదు, ఈ పాయ వరకు ఎండింగ్ వచ్చిందన్నమాట మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఒక రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం మనం. ఇది ఊడిపోకుండా ఉండడం కోసం, మనకి ఊడిపోతాయి కదా, రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం ఇలా. ఓకే, లాక్ వేసేసాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ఇలా పాయలు కూడా చక్కగా మనకి టైట్గా రావాలన్నా ఈ విధంగా లాగొచ్చు. చూసారా, మనకి చక్కగా పైన అల్లికైతే వచ్చింది.
ఇలా. ఇప్పుడు ఒక లైన్ మాత్రమే కంప్లీట్ అయినట్టు. సేమ్ వే మనకి ఫస్ట్ ఎలా చేసుకున్నామో అదే విధంగా సెకండ్ లేయర్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వద్దాం. సెకండ్ ఏ విధంగా అల్లుతామంటే ఫస్ట్ ఉన్న పాయిని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. చేసి సేమ్ వే మనకి ఇంకొక పాయి మనం పక్క నుంచి తీసుకున్నాం. ఓకే, పక్క నుంచి తీసుకున్నాక దీన్ని ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఇలా లాక్ చేద్దామని, అంటే ఇలాగా ట్విస్ట్ చేద్దామని చెప్పుకున్నాం. అదిగోండి, ఈ ట్విస్ట్ చేసిన తర్వాత పక్కన ఉన్న పాయ మనకి ఇది. సో ప్రీవియస్గా మనం అల్లుకున్నాం కదా, ప్రతి పాయని తీసుకొచ్చి ఇందులో మనం లాక్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా సేమ్ ఫస్ట్ మనం ఎలా చేసామో అదే విధంగా ఇలా లాక్ చేస్తూ ఉంటాం. చూస్తున్నారా? అటు వస్తాను అంటే మనకి ఇందాక మనం తీసుకున్న పాయల్నే మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఇది ప్రీవియస్ పాయ, మనం తీసుకున్న పాయని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, ఇది ప్రీవియస్గా మనం అల్లుకున్న పాయ, దాన్ని ఇందులో కలుపుతున్నాను అంతే. కలుపుకుంటూ సేమ్ వే ఇందాక ఎలా చేసాము అలాగా దీన్ని ట్విస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇది ప్రీవియస్ పాయ అయితే ఇది రెడీగా ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం తీసి ఉంచాము కాబట్టి ఆ పాయని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ దీన్ని ట్విస్ట్ చేస్తున్నాం. చూస్తున్నారా? ఇలా తీసుకుని ట్విస్టింగ్. ఈ ట్విస్టింగ్ అనేది కంపల్సరీ. చూడండి ఇప్పుడు ఎలా అనిపిస్తుందో మనకి. ఇందాక మనం ఎంతవరకు అయితే వేసుకున్నామో స్టార్టింగ్ అంతవరకు కూడా ఇలా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సేమ్ వే ఇందాక మనం రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా లాక్ వేసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, మనకి లాస్ట్లో ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాము. అంటే ఇది లాస్ట్ అంటే లాస్ట్ కాదు, ఇంకా కావాలంటే మనం ఇలా అల్లుకుంటూ కంటిన్యూ రావచ్చు. అప్ టు మనకి ఇంతవరకు వచ్చేస్తుంది, అంటే వాల్యూమేటిక్ ఉన్నంత వరకు వస్తుంది మన చక్కగాను. సో ఇక్కడతో మనం ఆపేద్దాం. ప్రతి దానికి ఫైనల్గా ఒక లాక్ వేసుకుంటే బాగుంటుంది మన చక్కగా. ఇప్పుడు చూసారా, లైకే మ్యాట్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు చక్కగా మనకి. సో దీని అల్లిక కూడా మనకి ఇంకా అందంగా కనిపించాలంటే మనం ఏం చేయొచ్చు, లైక్ ఇలా క్రాస్గా వేస్తేనే అందంగా ఉంటుంది, అంతేగాని ఇలా కాదు, హాఫ్ మూన్ షేప్లో కాదు, ఇలా క్రాస్గా వేయండి. అప్పుడే లుక్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసాం కాబట్టి మీకు ఎక్కడ లాక్ అయిపోయింది, అక్కడ ఈ మ్యాట్ లూజ్ అయ్యే ఛాన్స్ కానీ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. సో ఈ విధంగా మనం అల్లికలు అనేవి ఎంతవరకైనా కంటిన్యూ చేసుకోవచ్చు, హెయిర్ వాల్యూమేటిక్ ఉన్నంత వరకు. సో మనకి హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. మనకు ఒక చిన్న యాక్సెసరీస్ పెట్టుకుంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. మార్కెట్లో చాలా రకాల యాక్సెసరీస్ అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇటువంటి యాక్సెసరీస్ పెట్టుకుని చూడండి ఎంత మనకి ఇంకా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అన్నమాట. సో ఇలాంటివి పెట్టుకుని మనకి ఏదైనా ఫంక్షన్కో పార్టీకో వెళ్తే చాలా చక్కగా ఉంటుంది.